హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అక్షయ్ అయితే హాల్లో ఒక సైడ్కి కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే పల్లవి ఒక బ్యాగ్ తీసుకుని పల్లవి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. అవని నీకు ఇస్తాను చీడి ఇప్పుడో జలక్ కానీ పక్కనే అక్షయ్ ఉన్నాడు అని గమనించి ఇక అక్షయ్ చూస్తుండగానే అవని దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి అక్క అక్క అని అయితే డోర్ని కొడుతుంది. ఇక అవని డోర్ తీసి వచ్చి పల్లవి ఏంటి ఈ టైంలో చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అయితే అడుగుతూ ఉంటుంది అవని. చెప్తాను అక్క, నువ్వు ఎఫ్టీ బ్రేక్ చేసావు కదా, ఎఫ్టీ బ్రేక్ చేసి మనీ తీసుకున్నావు అన్న విషయం బావగారికి తెలిసిందనుకో నిన్ను అపార్థం చేసుకుంటారు. అందుకే బావగారికి తెలిసేలోపు ఎఫ్టీ అకౌంట్లో ఈ అమౌంట్ వేసే అక్క అని తన చేతిలో ఉన్న బ్యాగ్ ని అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక తరువాత అవని రూమ్లో ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అక్షయ్ వచ్చి, అవని నువ్వు నాకు తెలియకుండా ఎఫ్టీ బ్రేక్ చేసావు కదా, అమౌంట్ తీసుకున్నావు కదా, నువ్వు నాకు చెప్పకుండా 20 లక్షలు ఎఫ్టీ అకౌంట్లోంచి తీసుకోవాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది అని అవనిని అయితే అక్షయ్ అడుగుతూ ఉంటే అవనికి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇది అంతా వాళ్ళు మాట్లాడుకున్నది రూమ్ బయట ఉండి చాటుగా అయితే పల్లవి విని, నాకు కావాల్సింది ఇదే కదా, ఇప్పుడు చెప్పు సమాధానం అని పల్లవి లోపల సంతోషపడుతూ ఉంటుంది. ఇక తరువాత పల్లవి తన రూమ్లోకి వచ్చి హాయిగా నిద్రపోతూ ఉంటే ఇక అప్పుడే తన భర్త వచ్చి, ఏ పల్లవి లెగు లెగు అని బలవంతంగా పల్లవిని లేపుతూ ఉంటాడు. ఏంటండి పడుకోనివ్వచ్చు కదా అని మత్తుగా నిద్రలేచిన పల్లవిని తన భర్త ఇలా అడుగుతూ ఉంటాడు. ఏ పల్లవి, ఇన్నాళ్ళు నువ్వు మంచిగా నటించింది ఈ డబ్బు కోసమే కదా, ఈ డబ్బు కోసమే కదా నువ్వు మంచిగా నటించావు, నీ అసలు రూపం నాకు తెలిసిపోయిందే అని తన భర్త అంటూ ఉంటాడు. తన భర్త మాటలు విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు పల్లవి నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.